పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. పాప ఇన్నోసెంట్. పోలేరు ఏమే పోలేరు ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే లే. నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది, అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలకి తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా ఇంటికి పెద్ద కొడుకు ఎక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే, నేనేం కసాయోని కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను, విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు మొక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను, నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది, ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండకి ఆడికి పోతే చెప్పావులే. వాళ్ళ నా మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా, వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది, పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయి వస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా. వచ్చినాడ్రా పేదోళ్ల దేవుడు. రావయ్య నరసింహారెడ్డి. పుట్టలోని పాముని బయటికి తీయాలంటే నాదస్వరమే ఓదక్కర్లేదు, దాని చుట్టూ మంట పెడితే చాలు, అదే బయటకొస్తుంది. నీకెన్నోసార్లు చెప్పాను, జనం నా ప్రాణం, వాళ్ళ జోలికి పోవద్దు. ఆడోళ్ళని చిన్నపిల్లల్ని చంపకూడదనే సీమ కట్టుబాటు మీరి పెద్ద తప్పు చేశావు. నువ్వీ రోజు నా చేతిలో చస్తూ ఎందుకు పుట్టానని ఏడవకపోతే సీమ మీదొట్టు. శభాష్ నరసింహారెడ్డి, నిజమైన మగాడివంటే నువ్వే. నిన్ను చంపినా నీ చేతిలో చచ్చినా నాకు గౌరవమే. ఈ సీమలో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. రా చూసు. సాయిబయ్య విజయభయ్య చించేశారు. మీ ఎమోషన్ చూస్తుంటే నాకే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. రేపు ఏపీలో చూస్తే థియేటర్లో అందరూ క్లాప్స్ కొడతారు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే లొకేషన్ షేప్. అతి చిన్న వయసులోనే జాతీయ పార్టీ నేతృత్వం వహించి అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన
మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు రాజేశ్వరి. నేను టీవీ 9 చూస్తున్నాను సార్. ప్రజలంతా మీ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటున్నారు. దీనిపై మీ ప్రతిస్పందన ఏంటి సార్? బాగుందని మీరే చెప్తున్నారుగా. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందని మీరే అన్నప్పుడు మాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బట్ నేను చాలాసార్లు మా పార్టీ మీటింగ్స్ లో చెప్పాను, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. ప్రజలకు మా పార్టీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. బీద గొప్ప అనే భేదం లేకుండా విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాల్ని అందరికీ సమానంగా అందిస్తాం. ఉద్యోగం చేసే మహిళలకు మరిన్ని అధికారాలు ఇస్తాం. స్త్రీ పరిరక్షణ చట్టాన్ని, ఉమెన్ సెక్యూరిటీ యాక్ట్ ని కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? ఆయన గట్టేం పోయింది నిమ్మకూరు బామర్ది అని ఎన్ని చట్టాలైనా చేస్తాడు ఈ సీఎం. మరో 5 ఏళ్లు అధికారంలో ఉంటే అర్ధరాత్రి ఆడాళ్లే కాదు మగాళ్లు కూడా ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భార్యాబాధితులైన భర్తలకి పునరావాసం కల్పిస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. యాయా డైరెక్టర్ కట్ చెప్పవా? సూపర్ సార్, సూపర్. అమ్మా నేను వెళ్ళొస్తానే. వస్తున్నాను. ఒరే, రొట్టెలు గుడ్డు కూర అన్ని కట్టాను, పేది వదలకుండా తిను. ఎందుకమ్మా నా కోసం ఇన్ని ఐటమ్స్ చేస్తావు? ఒక పెరుగన్నం చాలన్నాను కదా. వెర్రి నాగన్న, నీ ఆకలి నాకు తెలియదురా. గుర్రం గుడ్డిదైనా దానాకేం తక్కువ లేదు. నువ్వు ఊరుకోవయ్యా. ఎప్పుడు ఇంతే నా బిడ్డ మీద పడి ఏడుస్తూ ఉంటావు. చివరికి మిగిలేదు కూడా అదే లేదే పోలేరు. ఊరుకోవయ్యా, ఎప్పుడు చూసినా విసుక్కుంటుంటావు. పిల్లల్ని కంటాం గాని రాతల్ని కనగలమా? వెళ్ళొస్తానా? మంచిది నాయన. రే వెంకటో ఇర్రా. పట్నంలో నీ ఫ్రెండ్ కి చెప్తానన్నావు కదా మీ అన్న సంగతి తెలుసుకోమని. ఏటైంది ఆ విషయం? ఇంకా ఏం తెలియలేదు నాన్న, ఎంక్వైరీ చేస్తున్నారు. సరే పోయిరా, మీ అన్న విషయం కనుక్కోమని చెప్పు. సరే నాన్న. హలో. హాయ్ Hey, సార్. Raji. Come on. సార్, హీస్ మిస్టర్ అమర్, మై హలో ఫ్రెండ్. హలో సార్. రండి సార్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? హాయ్ హాయ్ సార్, నేను చాలా బిజీగా ఉన్నాను సార్, అందుకే. సార్ మొన్న ఇచ్చిన మీరు సార్ మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి రెస్పాన్స్ చాలా బాగుంది సార్. సక్సెస్ మీటింగ్ రాలేదేంటి? అది అది అసలు ఎక్కడికి వెళ్ళా? అదే సార్, ఈ మధ్య సూసైడ్ చేసుకునే మెంటల్ కండిషన్స్ పై రీసెర్చ్ చేస్తున్నాను సార్. ఓ, నువ్వేదైనా స్పెషల్ గానే చేస్తాలే, అందుకే ఐ లైక్ యూ. ఓ థ్యాంక్ యూ సార్. నేను మీతో పనుండి వచ్చాను సార్. నా ఫ్రెండ్ అమర్ ఉన్నాడు కదా, ఇతను ఆర్టిస్ట్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి మోసపోయాడు సార్. ఓ, చక్రపాణి అనే వ్యక్తి అమర్ని మోసం చేశాడు సార్. అవును సార్. ఓ దట్స్ బ్యాడ్. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తను ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు సార్. ఓ మై గాడ్. అవును సార్. సార్ మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరేదైనా చేసి ఇతను ఆర్టిస్ట్ చేసే బాధ్యత మీదే. చూడండి బ్రదర్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇక నుంచి మీ బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించు. ఏయ్, నాకు ఇలాంటి నచ్చవు. నీకు అవకాశం మాత్రం ఇస్తున్నాను, దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మాత్రం నీదే. తప్పకుండా సార్. వస్తున్నానే. ఓకేరా, ఓకే సార్. లంచ్ బ్రేక్ లో ఇక్కడికి వచ్చేయండి. అలాగే. అమర్కి స్క్రీన్ టెస్ట్ కూడా ఓకే చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ సార్. వస్తాను. బాయ్. Come on, పద. కంగ్రాట్స్. Thank you. ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు?
మీ హెల్ప్ నేను మర్చిపోలేనండి. చెప్పండి. నేను చెప్పనికి రాలే, నువ్వు చెప్పేది ఎన్నికొచ్చినా. మొన్న నిన్ను పైసలాడగనికి వచ్చినాడే సుబ్బరాయుడు, ఆడు నా మనిషే. ఓ నువ్వేనా డి అంటే? అవును తమ్మి, కరెక్ట్ గా క్యాచ్ చేసినావు. నేను ఆ రోజే చెప్పానే మళ్ళీ నా దగ్గరికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. అర్థం కాలేదా? ఇచ్చుకో తమ్మి, కమిషనర్ నెంబర్ కావాలా? వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు తమ్మి. You bastard! Out! Get out from here! Get out from here! తమ్మి గరం గాకో, చెప్పేదినుకో. సినిమాకి 2 కోట్లు తీసుకునే నీకు నేను అడిగే 10 లక్షలు లెక్కనా? ఇవ్వలేదండి. ఫ్లాష్ న్యూస్ లా హరికిరణ్ సినిమాలో కామాగ్నికి అమ్మాయి బలి ఇలా అని యాంకర్ పల్లికిలిస్తుంది. దాంతో నీ జాతకం మొత్తం మారిపోతుంది. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లడీ బెగ్గర్! అవుట్! గెట్ అవుట్! పోయి ఇక్కడి నుంచి! వెళ్తాను తమ్మి, నీ అంతు చూస్తా. రేయ్, ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పీక్కుటో పీక్కో. అది రాజేశ్వరి గారు, చాలా థ్యాంక్స్ అండి. నా జీవితం నాకే అర్థం కాని టైంలో నా జీవితానికి ఒక వెలుగుబాటు వేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అమర్, అంతంత పెద్ద మాటలెందుకు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అది కాదండి, అంటే నేను... సరే, నేను వెళ్తున్నాను. మీరు ఒక్కరే మాట్లాడుకోండి. ఓకే? పర్లేదండి, ఇంకా విషయం ఎంత, ఓకేనా? ఓకే. ఫస్ట్ అదేనండి ఇదేనండి అంటే మానే. ఓకే, అలాగేనండి రాజేశ్వరి గారు. అదిగో మళ్ళీ గారు గీరు ఎందుకు? ఓ ఫ్రెండ్ లా పిలవచ్చు కదా. అలాగే రాజీ. మీరేగా? సర్లేండి, ఇంకా అలా పిలవలేండి. అలాగే పిలవు. నన్ను అలా పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మనసు నుండి ప్రేమతో వచ్చే పిలుపు కాదు, కళ్ళతో చూసి కోరికలతో పిలిచే పిలుపులు. కానీ మొట్టమొదటిసారి నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అది మీ పిలుపుతోనే తెలుసా? ఇది నిన్ను ఏదో ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు. నాకు అనిపించింది చెప్పాను. నిజంగా నీ పిలుపు నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను రెగ్యులర్ గా చాలా మందిని కలుస్తూ ఉంటాను. అయితే మీలాగా హార్ట్ఫుల్ గా మాట్లాడే వాళ్ళని చాలా తక్కువ చూశాను. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓ, మాటల్లో పడి టైమే మర్చిపోయాను. ఓకే, ఓకే, బాయ్. రేయ్, మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిట్టి తీస్తా. లంచ్ టైం అయింది. బ్రేక్ బ్రేక్.
యూ ఫైన్ సార్. కూర్చో. మీరేమా చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు. వరుస షూటింగ్స్ కదా, రెస్ట్ లేకుండా పోయింది. షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్టున్నారు. 1 వీక్ నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నా. ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి చెన్నై కూడా వెళ్ళాలమ్మా. ఏం చేస్తా, నా గొడవ నాదేలే. ఇదిగా ఈ కార్డు తీసుకుని రంగత్ స్వామి అనే ఒక డైరెక్టర్ చెన్నైలో ఉంటారు. బట్ చిన్న క్యారెక్టర్ అన్నాడు, డెవలప్ చేస్తాడులే, చెయ్యి. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నా గురించి కేర్ తీసుకున్నారు. నో, మా దగ్గర సారీలు థ్యాంక్స్లో ఉండకూడదు. నీ దగ్గర టాలెంట్ ఉంది, నిన్ను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. ఓకే, ట్రై చేయి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వస్తాను సార్. నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా? నా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. వదలరా. నా నుంచి ఇంతవరకు ఏ ఆడది తప్పించుకోలేదు. నా కన్ను పడిందంటే దానికి కన్నెరికవే. నా నుంచి తప్పించుకోలేవు. వదలా. ప్లీజ్ వదిలిపెట్టు. బాగా చేస్తున్నారు, కట్ చెప్దామా వద్దా?
కట్ చెప్పబోయా బాబు, ఎంతసేపు మోయాలి? కట్ చెప్దామా? ఓకే, కట్ చెప్దాం. కెమెరామన్ గారు కట్ చేసుకోండి. ఓకే, బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. నవ్వండి, నాతో పాటు మీరు నవ్వొచ్చుగా. సారీ రమ్య, నో ప్రాబ్లం సార్. ఇది నా 100వ సినిమాలో 100వ రేప్. నేను రేప్ చేసిన ప్రతి సినిమా 100 డేస్. అందువల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ప్రెజర్ ఎక్కువైంది. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. Thank you, ఓకే sir. డైరెక్టర్. ఆ రవికిరణ్ గాడు నన్నే ఎదిరిస్తాడా? ఆ నా కొడుకుని ఏంటి అంటే ఏంటో చూపిస్తాడా? ఆ హరికిరణ్ గాన్ని బతకనియా? ఆ నా కొడుకు నన్నే ఎదిరిస్తాడా? ఏంటి? రై సుబ్బరాయు, బండి తీయరా. అన్నా ఆ నాయాలు పొద్దున్నే కమిషనర్ ఆఫీస్ కు పోయిందంట. ఇప్పుడు ఆయన టచ్ చేయడం మనకే డేంజర్. ఓయ్. అంటే ఆ బద్మాష్ గాన్ని ఏమీ చెయ్యలేమా? యాడికి పోతాడన్నా? నాయాల సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం అంటే అందరికి భయం పుట్టాలా. మీ పేరు చెప్తే హీరోలు ఒంటేలు పోసుకోవాలా. అందుకు ఒకటే దారి. ఏంటా దారి? జల్దీ చెప్పు. ఈ మధ్య విజయ్ గాడు హీరో కూడా అయినాడు కాబట్టి ఆయన లేపేద్దామన్నా. నీ ప్లాన్ మంచిగానే ఉంది కానీ బంగారు బాతుని ఒకేసారి కోస్తే ఎలా రా?